హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాము. మీరు చూస్తున్నారు రామ్‌నాయుడు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా అయితే నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి. అట్లాగనే దానికే మనకి ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. సో తర్వాత అయితే మేము మా ఫ్రెండ్స్ అందరితో పాటు తిరుమల కూడా వెళ్ళొచ్చాము. ఆ వీడియోలో కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఏం చేసామనేది కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగనే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అట్లాగనే గంట సింబల్‌ని ఎనేబుల్ చేసుకొని ఉండడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయి. ఈ తిరుపతి టూర్ ప్లాన్ అయితే మేము వైజాగ్ నుంచి స్టార్ట్ చేశాము. ఫస్ట్ నలుగురు మాత్రమే అనుకున్నాము. అనుకోకుండా ఈ నలుగురితో పాటు మరొక ముగ్గురం అయితే యాడ్ అయ్యాము. అందులో ఒకడికైతే టికెటే లేదు. మేము టీటీతో చెప్పేసి మధ్యలో ₹650 పేమెంట్ చేసేసేసి మా అందరితో పాటు ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఇదిగోండి వాడే టికెట్ లేని ప్రయాణికుడు. సాయంత్రం 5:30 ప్రాంతానికి అయితే మేము రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మా సతీష్ అయితే బిర్యానీ తెప్పించాడు. బిర్యానీ చక్కగా తినేసి నైట్ అట్లా పడుకునేసరికి తెల్లవారుజామున 5:30 గంటలకల్లా మనం తిరుపతిలో అయితే ఎంటర్ అయిపోయాము. రైల్వే స్టేషన్లో దిగినాక అక్కడే కాస్త కాలకృత్యాలన్నీ తీసుకొని బ్రషింగ్ అంతా చేసేసి మేమైతే బస్సులో బయలుదేరి శ్రీవారి పాదాలు ఏవైతే ఉంటాయో అక్కడైతే దిగిపోయాము. ఈ మెట్ల మార్గం ఎంట్రన్స్ లోని మనకి ఏదైతే సర్వదర్శనానికి సంబంధించి టైం స్లాట్ బుకింగ్ సంబంధించిన టోకెన్లు అయితే ఇస్తారు. ఈ టోకెన్ మనం మెట్ల మార్గం మధ్యలో గల 1200 మెట్ల వద్ద స్కాన్ చేస్తే మనకి టైం స్లాట్ మనం ఏ టైంకి వెళ్ళొచ్చు అనే దాని ప్రకారం మనకి వివరాలు అయితే అక్కడ ఇస్తాం. మేమైతే 8:30 గంటల టైం అప్పుడు మెట్లలో ఎక్కుతున్నప్పుడు మనకి సూర్యుడు అయితే అప్పుడే కొండల్లోంచి దాగి చూస్తున్నట్టుగా మాకు కనిపించింది. చాలా బాగుంది సీనరీ అయితే అక్కడ చూసేటప్పుడు. మెట్లు పక్క నుంచి ఒక పంది అయితే వెళ్తుంది. అదైతే నేను అడిగిపోయింది అంటున్నాను, మా వాళ్ళు అయితే ఓడిపోయింది అంటున్నారు. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. మెట్లు ఎక్కేటప్పుడు పక్క వాళ్ళందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఎక్కుతుంటే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ తమిళ వాళ్ళు చాలా లేడీస్ అందరూ కూడా గోవిందమాల వేస్తూ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడికి. భక్తులు ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా 2388 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. చూడండి మావాడైతే ఫుల్గా అలిసిపోయాడు, కంప్లీట్గా చెమటలు పెట్టేశాడు. భక్తులైతే నిత్యం ఈ మెట్ల మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అట్లానే చూడండి ఇక్కడ చిన్నపిల్లల్ని ఎట్లా ఎత్తుకొని వస్తూ ఉన్నారు. మనమైతే ఇప్పుడు 1200 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ మనకి 1200 మెట్ల దగ్గర మార్నింగ్ మనం ఎక్కడైతే టోకెన్లు తీసుకున్నామో ఎంట్రన్స్లోని ఆ టోకెన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మన ఆధార్ కార్డు చూపిస్తే మనకి స్కాన్ చేస్తారు. ఈ స్కానింగ్ అంతా సక్రమంగా జరిగితేనే మనం అనేది కొండ మీదకి అనేది అలౌ చేస్తాం. ఇక్కడైతే మేము రెస్ట్ తీసుకుందని చెప్పి అట్లా కూర్చున్నాము. ఒక్కసారి కిందకి చూసినట్టయితే మనం ఏవైతే కొండలు ఎక్కమో అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. సీనరీ అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఏది ఇచ్చినా పర్లేదు నాకు. మేమైతే అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం కదా, కాస్త ఓఆర్ఎస్లు తాగుదామని చెప్పేసి అందరం కలిపి తీసుకున్నాం. ఒక్కొక్కడు ఆరెంజ్ ఫ్లేవర్లు, కొంతమంది జాబుల్ ఫ్లేవర్లు అన్ని కూడా తాగుతూ ఉన్నాము. సో ఇక్కడైతే మాకు ఒకటి గమ్మత్ అయితే జరిగింది. అదేంటంటే ఎవరైతే వీళ్ళందరూ జ్యూసెస్ ఏవైతే తాగుతూ ఉన్నారు కదా, ఆ జ్యూసెస్ కోసం అక్కడ ఉన్న కోతులు అయితే వాళ్ళ దగ్గరికి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడైతే నేను సగంగా తాగిన జ్యూస్ ఏదైతే ఉందో అది నేను ఒకసారి కోతికి ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. అది వెంటనే తీసేసుకొని అట్లాగున్న పైన ఏదైతే ఉంటుందో కరెంట్ పోల్ ఎక్కేసేసింది. చూడండి ఎక్కేసింది, అంతా బాగానే ఉందో తాగుతున్న టైంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది మేము ఓపెన్ చేసిన సైడ్ కాకుండా రెండో వైపు ఓపెన్ చేసడం వల్ల అది కూడా తాకుండా అయిపోయింది. అది అటుపక్క అనుకుందిరా. కొండపైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి శ్రీవారి పాదాల మెట్ల మార్గంతో పాటు మనకి ఇంకొక మార్గం అయితే ఉంటుంది. అదేంటంటే అలిపిరి మెట్ల మార్గం అంటారు. అది దాదాపుగా మనకి 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకి ఏవైతే ఈ కోతులతో పాటు మనకి రంగూస్ అంటాం కదా, రంగూస్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట. అసలు అవి చూస్తుంటే మనకి మంచి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అమాయకంగా చాలా భలే ఉన్నాయి. మేమైతే ఫైనల్గా 2388 మెట్లు అయితే కంప్లీట్గా ఎక్కేసాము. ఇదిగోండి ఇదైతే మనకి మెట్ల మార్గానికి ముఖద్వారము. సో ఇది దాటాకైతే మనకి అందరికీ కూడా పైనుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి కాస్త పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మనకి ఇస్తూ ఉన్నారనమాట. సో అది ఫ్రీ కాస్ట్ ఏం కాదు, కొనుక్కోవాలి. మావాడు ఆల్రెడీ వచ్చి తినేస్తున్నాడు ఇక్కడ. సో వెనకాతలు చూసారు కదా, ఈ పిల్లలు అక్క వీళ్ళందరూ కూడా మేము ఇది వరకు ట్రైన్ నుంచి కూడా పరిచయం అయ్యారు. వాళ్ళందరితో పాటు మా ప్రయాణం అయితే చాలా సాఫీగా జరిగిపోతుంది. సో ఇదైతే మనకి కాటేజెస్ అంటారు కదా, మనకి ఏవైతే దర్శనానికి
టైం పడుతుంది కదా, వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి కాటేజెస్ ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడైతే టైము 11:30 అవుతుంది. అందరికి ఆకలేస్తుందని చెప్పేసి లోకల్ గా ఉండే ఫ్రీ బస్సెస్ ఎక్కేసేసి మనం దగ్గరలో ఉండే మనకి రోడ్డు మీద అయితే స్టాచ్యూస్ ఉంటాయి. బాలాజీ స్టాచ్యూస్ అవన్నీ చూసుకొని దగ్గరలో ఉన్న గ్రీనరీ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా చెట్లు చాలా బాగుంటాయి చూడడానికి. అవన్నీ చూసేసుకొని భోజనం కోసం వెంగమాంబ అన్నసత్రంకి అయితే బయలుదేరేసాము. చూసారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వస్తున్న వాళ్ళే. వీళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో సేవ చేసుకోవడానికి అయితే వస్తారు. ఇదైతే మనకి ప్రధాన ఆలయము. దీని చుట్టూతా 4 వైపులా కూడా మనకి మూడ వీధులైతే ఉంటాయి. ఆ మూడ వీధుల్లో దక్షిణ వైపు నుంచి మనం ముందుకెళ్తే వెంగమాంబ అన్నసత్రంకి అయితే మనం దగ్గరికి వస్తాం. ఈ తరిగొండ వెంగమాంబ అన్నసత్రం ఎంట్రన్స్ లో అయితే మనకి వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎట్లా ఉంటాయి అనేది ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెంగమాంబ అన్నప్రసాద సత్రం అయితే 4 అంతస్తుల భవనంలో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక హాల్ ఉంటుంది. మేమైతే వెళ్ళగానే మాకు ఒక పచ్చడి, ఒక కర్రీ మరియు పొంగలైతే పెట్టారు. వీటితో పాటుగా ఒక వడ, రైసు, సాంబారు, ఇంకా చివర్లో మజ్జిగైతే పెడతారు. ఈ అన్నప్రసాద సత్రాన్ని అయితే అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1985 ఏప్రిల్ 6వ తారీఖున దూరం నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థము మొట్టమొదటిసారిగా ఒక 2000 మంది భక్తులతో అయితే స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఇదైతే ఇప్పుడు రోజుకి 1,00,000 మందికి భోజనం పెట్టే కార్యక్రమంగా తయారైంది. ఈ భారీ వంటశాలలో అయితే మనకి పావు గంటలో 70 కిలోల బియ్యం ఉడకగలిగే సామర్థ్యం కలిగినటువంటి భారీ బాయిలర్స్ అయితే వంట చేస్తాయి. ఈ వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రంలో ఒక రోజుకి గాను 5.5 టన్నుల కూరగాయలు, 12,000 కిలోల బియ్యాన్ని, 800 కేజీల నూనెని, అట్లాగే 1,500 కిలోల కందిపప్పుని అయితే వాడుతూ ఉన్నారు. మేమైతే ఇప్పుడు భోజనం కంప్లీట్ చేసేసుకొని అట్లాగా ముందుకు వస్తుంటే మనకి హనుమాచార్యుల విగ్రహం అయితే వాటర్ ఫౌంటైన్లతో చాలా అందంగా అయితే కనిపిస్తా ఉంది. అక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అట్లా చూసుకొని ముందుకెళ్ళినట్లయితే మనకి అక్కడ ఒక కోనేరు అయితే ఉంటుంది. కోనేరులో అయితే మన భక్తులందరూ కూడా స్నానాలు అయితే ఇక్కడ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఎటువంటి కాలుష్యం లేకుండా చాలా ప్యూరిఫైడ్ వాటర్ తో అయితే చాలా బాగుంది. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఎంతో బాగా స్నానం చేస్తూ చేపల్లాగా అయితే ఈత కొట్టడం మొదలు పెట్టారు. సో అలాగనే ఒక అరగంట సేపు అయితే చేశారు. ఇక్కడ స్నాన కార్యక్రమాలు అన్ని అయిపోయినాకైతే మేమందరం కూడా చక్కగా వైట్ అండ్ వైట్ పంచులు కట్టుకొని తెల్ల దుస్తులతో అయితే మనం శ్రీవారి మూడ వీధుల్లో అయితే దర్శనం కోసం అయితే వెంకన్న స్వామి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అదేంటి, తిరుమలకి 7 వచ్చారు కానీ ముగ్గురే వీడియోలో అస్తమానం కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? దానికి ఒక రీజన్ ఉందండి. వాళ్ళ నలుగురికి కూడా శీఘ్ర దర్శనం టికెట్లు అయితే బుక్ అయిపోయాయి. మా ముగ్గురికి కూడా లేవు కాబట్టి మేమైతే క్యూ లైన్ లో సెపరేట్ గా నిల్చోవాల్సి వస్తున్నాం. అందుకని చెప్పి మీ ముగ్గురు కూడా ఈ వీడియోలో అయితే అస్తమానం కనిపిస్తా ఉన్నాం. ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక లడ్డు ప్రసాదం కోసం క్యూ కాంప్లెక్స్ లోకి అయితే వస్తాము. ఇక్కడైతే మనకి మొదటి అంతస్తులో 30, రెండో అంతస్తులో 30, మొత్తం ఓవరాల్ గా 60 లడ్డు కౌంటర్లు అయితే ఉంటాయి. చూడండి, ఇదైతే మనకి లడ్డు ప్రసాదం తయారు చేసే కేంద్రము. అలాగే ఈ పక్కన ఉన్నటువంటిది ఏంటంటే మనకి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా నీటి ఆవిరితో శుభ్రపరచుకునేటువంటి ఒక గది అన్నమాట. అలాగే ఈ పక్కన గదిలో అయితే మనకి ప్రసాదానికి సంబంధించి స్టాక్ పాయింట్ అయితే ఉంటుంది. ఇది ప్రసాదానికి సంబంధించి పప్పు దినుసులన్నీ కూడా ఇక్కడ నిల్వ చేస్తాం. ఇప్పుడైతే టైము రాత్రి 9:30 గంటలు అవుతుంది. నిజంగానే ఈ మూడ వీధులు అయితే రాత్రిపూట కన్నుల పండుగలా ఉంటాయి. ఎందుకంటే మూడ వీధులన్నీ కూడా విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరించి ఉంటాయి. అట్లాగే ఈ మూడ వీధులలో అక్టోబర్ మరియు సెప్టెంబర్ మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు గాని, అట్లాగనే వైకుంఠపు ఏకాదశి గాని, అట్లాగనే ఇంకా రథసప్తమి అటువంటి ఊరేగింపు కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామిని ఈ మూడ వీధుల్లో మాత్రమే ఊరేగిస్తూ ఉంటారు. ఈ మూడ వీధులకు ఆనుకునే మనకి శ్రీవారి కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరులో అయితే మనకి బ్రహ్మోత్సవాల్లో జరిగేటటువంటి తెప్పోత్సవాలు కూడా ఈ కోనేరులోనే మనకి జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అయితే జనం తండోలుగా తిరుమలలో అయితే ఉంటారు. ఇప్పుడైతే రాత్రి టైము 10 గంటలు అవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే అందరూ ముందుగానే టోకెన్ల దర్శనం కావడం వలన వాళ్ళందరూ కూడా శ్రీవారి దర్శనం ముందుగా అయిపోయినట్టు వాళ్ళందరూ కూడా రూమ్ కి వెళ్ళిపోయారు. మేమైతే వెనకబడిపోయాం కాబట్టి చివర్లో అయితే రూమ్ కి వెళ్ళాం. మేమైతే రాత్రికి తిరుమలలోనే నిద్రించి తెల్లవారుజామున ఉదయాన్నే 6 గంటలకైతే తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. తిరుగు ప్రయాణంలో మేము అక్కడ లోకల్ గా టెంపుల్ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము.
అక్కడి నుంచి అలా ముందుకు జరిగినట్టయితే అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి గరుత్మంతుడి భారీ విగ్రహం అయితే కనిపిస్తుంది. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలా కొంచెం ప్రయాణం ముందుకు జరుగుతూ ఉంటే అక్కడ మనకి చౌట్రీ వద్ద నందీశ్వరుడు విగ్రహం అయితే ఉంటుంది. అది కూడా తెల్లటి ఛాయతో చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. అక్కడి నుంచి మేమైతే కాణిపాకం మరియు అట్లాగే గోల్డెన్ టెంపుల్ కి అయితే ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఇదండి నేను మా ఫ్రెండ్స్ తో పాటు చేసినటువంటి తిరుమల ప్రయాణం. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు తిరుమల వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి.